బాలు మాల ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో సున్నితంగా, వెన్న పూసిన విధంగా అందరికీ స్పష్టంగా వివరిస్తారు. ఒక్కొక్కరు బాలు మాటలకి ఆశ్చర్యపోతారు. అంత ఇదిగా చెప్తాడనమాట. అమ్మ స్వామి, నాన్న స్వామి, మీ ఇద్దరిలా రండి. ఆది దంపతుల్లాగా మీరు నా ముందు నిల్చుంటే మీ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని నేను 3 రోజులు స్వామి దర్శనంలో ఉండి అప్పుడు వస్తాను అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక ప ఈ ప్రభావతి ఏమో కాళ్ళు ఇవ్వడానికి కూడా భయపడుతుందనమాట. ఏంటి, నా కాళ్ళు పట్టుకొని లాగేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని అయితే అంటూ ఉంటే, అమ్మ స్వామి, మీకు ఎప్పుడు నా మీద అనుమానాలు తప్ప ప్రేమలనేవి ఉండవు కదా అని అయితే చెప్పి స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇక సత్యం ఉండి నీ భార్యకు కూడా చెప్పేసి వెళ్ళిరా స్వామి అని అయితే చెప్తూ ఉంటే, ఇక మీనా వైపు చూసి వెళ్ళొస్తాను స్వామి అని అయితే చెప్తాడు. ఇక మీనా కూడా చూసి ఆ సరే స్వామి అన్నట్టు చూస్తుందన్నమాట. ఇక 3 రోజులైతే బాలు ఇంట్లో ఉండడు. ఇంక బాలు వెళ్ళిపోతాడు. కానీ సత్యం పార్వతమ్మతో సంజాయిషి చెప్పుకున్నట్టు మాట్లాడతాడు. అమ్మ చెల్లెమ్మ, ఏం కాదులే అమ్మ, దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు రాసిపెట్టినాడో ఏమో, వాడు మళ్ళా కొండ నుంచి వచ్చిన తర్వాత మరలా పెట్టుకుందాంలే అంటే, సర్లే అన్నయ్య గారు, దానికి మీరెందుకు నాకు క్షమాపణలు చెప్తారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రభావతి వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేశావు, నీ కోసం ఆ పెళ్లి చేసుకున్నాడు, కానీ గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేం కదా, అంతే వాడి జీవితం కూడా, వాళ్ళిద్దరి జీవితాలు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండాల్సిందే అనేది అంటూ ఉంటే, ఇక సత్యం చూస్తూ ఉండు, వాళ్ళు నిండు నూరేళ్ల జీవితం అనుభవిస్తారు, 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితం ఉండబోతుంది అని అయితే సత్యం చెప్తూ ఉంటాడు. ఇక పార్వతమ్మ ఇంట్లోకి వెళ్ళగానే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మీనా, నీ జీవితం బాగుంటుంది, ఒక దారిలో పడుతుంది అనుకుంటే ఇలా అవుతుంది, నువ్వే నీ భర్తని దారిలో తెచ్చుకొని ప్రేమగా తనని మార్చుకొని నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టుకోమనేది చెప్తూ ఉంటే, సరే అమ్మా, నువ్వు ఏం గురించి ఆలోచించకు, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు, నా గురించి ఎక్కువ ఆలోచించకు, నేను బాగానే ఉంటాను, బాగానే చూసుకుంటాను, మా బాలుని కూడా మార్చుకుంటానని అయితే చెప్పి మాట